మీరు చూస్తున్నారు S8 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బెంగళూరు వీధుల్లో సామాన్యురాలిగా బ్రిటన్ ప్రధాని భార్య పిల్లలు. రాఘవేంద్ర మఠం వద్ద బుక్స్ కొనుగోలు చేసిన అక్షతామూర్తి. బీహార్లోని పూర్ణియాలో మంగళవారం ప్రమాదానికి గురైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కాన్వాయ్. హోంగార్డ్ హలీం ఆలం అనే ఎస్కాట్ వాహనం డ్రైవర్ మృతి. అవసరమైతే చచ్చిపోతాను కానీ తణుకులో టీడీపీని మాత్రం నెగ్గనివ్వను. బహిరంగంగా సవాలు చేసిన జనసేన నేత విడివాడ రామచంద్రరావు. సిద్దిపేట జిల్లా కుక్కునూర్పల్లి వద్ద రాజీవ్ హైవేపై ప్రమాదం. వేగంగా వెళుతూ అదుపు తప్పిన కారు. గద్వాల్ అంబేద్కర్ చౌరస్తా ఎంపీటీఓ కార్యాలయంలో డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో అవేర్నెస్ కార్యక్రమం. హాజరైన డీసీసీ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయుడు. ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 9 పాయింట్ల స్వల్ప లాభంతో 22,131 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఓ దేశ ప్రధానికి భార్య పలు కంపెనీలకు అధినేత అయిన సామాన్యురాలిగా జనంలో కలిసిపోయింది. ఫుట్పాత్ పై ఏర్పాటు చేసిన షాపుల్లో పుస్తకాలు కొనుగోలు చేసింది. సెక్యూరిటీ హడావుడి లేకుండా తండ్రితో పాటు పిల్లలను వెంట తీసుకుని బెంగళూరులో షాపింగ్ చేసింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతామూర్తి బెంగళూరు వీధుల్లో సామాన్యురాలిగా కలిసిపోవడంతో ఎవరిదూ గుర్తుపట్టలేదు. అయితే ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కాన్వాయ్ బీహార్లోని పూర్ణియాలో మంగళవారం ప్రమాదానికి గురైంది. ఘటనలో హోంగార్డ్ హలీం ఆలం అనే ఎస్కాట్ వాహనం డ్రైవర్ మరణించగా కాన్వాయ్లోని 6 పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారందరూ హార్నియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిలోరి పనోరమా హైట్స్ హౌసింగ్ కాంప్లెక్స్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్లో ఆర్జేడీ నేత లేరని సమాచారం. पब्लिक यहाँ है सर। थाना अंतर्गत हमारी एक स्क्वाड गाड़ी जो है वो दुर्घटनाग्रस्त हो गई है। अभी तक जो तथ्य सामने आए हैं उसके हिसाब से जो हमारे ड्राइवर थे उनका डेथ हो चुका है और बाकी 6 पुलिसकर्मी घायल हैं और जो सिविलियन भी कुछ घायल हैं। सबका इलाज यहाँ GMCH में चल रहा है और बाकी అగ్రతర కార్యవాయి वो वजह बात नहीं। అవసరమైతే చచ్చిపోతాను కానీ తణుకులో టీడీపీని మాత్రం నెగ్గనివ్వను అని తణుకు జనసేన నేత విడివాడ రామచంద్రరావు బహిరంగంగా ధీమా వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ జనసేన వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాగా ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావుకు టికెట్ ఇవ్వలేకపోయానని ఈసారి ఖచ్చితంగా న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల బహిరంగంగా ప్రకటించిన విషయం విదితమే. రాష్ట్రంలో రామచంద్రరావు ఎవడో తెలిసిన వ్యక్తి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కానీ నాకు టికెట్ డెవలప్ ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో జరిగింది. దాన్ని నేను నివారించుకున్నాను. జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చారు, మా అన్నయ్య వచ్చారు, మా తమ్ముడు వచ్చారు, నేనేదో పడుతున్నాను.
వీళ్ళు చెప్తారు తాతీగా నేను సర్దుమనిగాక బాబు రాధాకృష్ణ ఏదో ఇచ్చేమో చేసుకోండి జాగ్రత్త పడండి పార్టీని గౌరవించండి పవన్ కళ్యాణ్ గారి మాటలు గౌరవించండి అని చెప్తారు. ఈ లోపల ఎవరు సార్ రమేష్ అంటే మేడం అంట ఆడేవాడు అలకా జనం నలుగురు నా జెండాలో చూసి వాళ్ళ మొత్తం నుంచి వాళ్ళ మద్దతు ఇచ్చేస్తారు. నేను రాధాకృష్ణ జరగనివ్వనండి నెగ్గనే ఉన్న అవసరం ఉంది నేను చచ్చిపోతాను. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కునూరుపల్లి వద్ద రాజీవ్ హైవేపై వేగంగా వెళుతూ అదుపు తప్పి కోల్పోయిన ఓ కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఘటనా తాలూకా వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. హైదరాబాద్ వైపు వస్తున్న కారు తొలుత డివైడర్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో గాల్లో ఎగిరిపడింది. ఈ ఘటనలో 4 గాయపడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనంతపురం వేదికగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నిర్వహించిన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభలో ఆయన ప్రసంగిస్తూ వైఎస్ఆర్ మాదిరిగా సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను మీ ముందుకు తీసుకొచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ పథకం తీసుకొస్తాం. దీని ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 ఇస్తాం అని హామీ ఇచ్చారు. This is guarantee. We did 20-point program we implemented, 10-point program we implemented, Narega we implemented, education policy we implemented. Whatever we said we have done. Sonia Gandhi has done and Rahul Gandhi is trying to reach the same goal and target. Therefore, vote for Congress in MLA election and Parliament also. I request you, and also I now inaugurate the guarantee. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు, ప్రతి నెల ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు. అందరూ చెప్పండి కొట్టండి. అందరూ హర్షధ్వానాలు చెప్పండి. అందరూ హర్షధ్వానాలు చెప్పండి. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు గ్యారంటీ. ఇది కాంగ్రెస్ గ్యారంటీ. Thank you very much. తిరువూరు ఎమ్మెల్యేగా తనను గెలిపించి ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చూపిస్తానని తిరువూరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేశ్వరరావు కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సానుకూలంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఏ కొండూరులో కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నా తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేశ్వరరావు చిల్లపరపు, మారేపల్లి గ్రామ సభ్యుడిని, ఏకొండూరు మండలం తిరువూరు నియోజకవర్గ నేను సభ్యుడిని. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను స్థానికుడిని, మీ సేవ చేయటం కోసం మరి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మీరు నన్ను ఆశీర్వదిస్తారని మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. ఇంతకుముందు మన తిరువూరు నియోజకవర్గాన్ని పాలించిన పాలకుల గురించి కానీ వేరే అభ్యర్థుల గురించి నేను పొగడటం కానీ విమర్శించడం కానీ చేయట్లేదు. కానీ నేనంటూ మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటో మీకు తెలిసే ఉంది. ఆ యొక్క 2 రాష్ట్రాలు, మొదటిది ఢిల్లీ మన రాజధాని, రెండవది పంజాబ్ రాష్ట్రం. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చూపిస్తున్నటువంటి
గొప్ప కార్యక్రమాలు ప్రజలకు చేస్తున్న మేళ్లను మన రాష్ట్రంలో కూడా చేయాలని నేను 33.5 సంవత్సరాల దాకా మన ఢిల్లీలో ఉద్యోగం చేసి నా ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ, అనురాగంతో నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ జన్మని నేను సార్థకం చేసుకోవాలని ఈ మధ్యకు వచ్చున్నాను. మన నన్ను ఆశీర్వదిస్తానని నమ్మకంతో వచ్చాను. గత 8 నెలలుగా నేను ప్రతి గ్రామానికి వెళ్ళాను, ప్రతి ఏరియాకి వెళ్ళాను, హాస్పిటల్స్ చూశాను. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడ కూడా హాస్పిటల్లోని ఒక బ్లడ్ టెస్ట్ తప్ప మరి ఇంకేమీ సౌకర్యాలు లేవు. పడుకోవటానికి బెడ్, ఒక ఫ్యాను, లైట్లు ఉన్నాయి తప్ప మధ్యలో డాక్టర్లు ఎవరైతే డ్యూటీ ఇచ్చారో వారు వచ్చి ఆ యొక్క ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ సరైనటువంటి ఆరోగ్య తిరువురు పోలీస్ సర్కిల్ పరిధిలో గల విసన్నపేట పట్టణంలో ఒక జ్యువెలరీ షాప్ లో చోరీకి యత్నించిన వైనంపై మంగళవారం జిల్లా కేంద్రం నుండి పోలీస్ క్లూస్ టీం పరిశీలించింది. సినీ ఫక్కీలో ఈ బంగారు షాప్ లోకి దొంగలు చొరపడేందుకు ప్రయత్నించారు. ఈ చోరీ యత్నానికి సంబంధించి పోలీసులు వేలిముద్రలు, ఇతర ఆధారాలు రాబట్టి పనిలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖ మరోసారి తన మానవీయ హృదయాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ సచివాలయంలో సోమవారం రాత్రి బయలుదేరుతుండగా తన కోసం రైసా బేగం తన కొడుకు సమీర్ తో కలిసి వేచి చూస్తున్న విషయాన్ని తెలుసుకుని మాట్లాడారు. హృదయ విదారకమైన తన పరిస్థితిని తెలుసుకుని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులు ఫోన్లో అప్పటికప్పుడే ఆదేశించారు. అయితే సమీర్ అని ఒక అబ్బాయి నా దగ్గర వచ్చాడమ్మా. వాళ్ళు ఒక బ్రదరు, ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుకుంటారు. అయితే వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మాయి చెల్లెల్ని రేప్ చేశారు. దాదాపు 11 years అవుతుంది. అయితే ఆమె ఏదో నర్సింగ్ హోమ్లో ఇళ్ళను జాయిన్ చేస్తూ డాబా మీద దూకింది ఒకసారి. అయితే అప్పటి నుంచి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ అమ్మాయి. అయితే అప్పటి ఉన్న కలెక్టర్ గారు వీళ్ళ కేసు పరిశీలించింది. వాళ్ళు రిమాండ్లకు పోయిన బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ఈమె కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తే అక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు చిరాయించడం చేయడం అట్లా జరుగుతూ ఉంటారు. ఈ పిల్లోడు అక్కడ కూడా అమ్మాయికి సెక్యూరిటీ లేదని వైజాగ్లో ఎక్కడో తీసుకేసి వెళ్ళాడు, వేసాడు. ఈ అబ్బాయి వచ్చేసి వర్కింగ్ మంచిర్యాల, ఈయన నర్స్ అన్నట్టు, స్టాఫ్ నర్స్. పాపం అప్పుడు కలెక్టర్ గారు ఏం చేసిందంటే వీళ్ళ సిచ్యువేషన్ బట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఖైరతాబాద్లో ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ అమ్మేమో ఇక్కడ, ఈ అబ్బాయి ఏమో మంచిర్యాల, ఆ అమ్మాయి ఏమో వైజాగ్లో. ఇప్పుడు ఈ పిల్లోడు కోర్టు కేసుకు రావాలన్నప్పుడల్లా అక్కడి నుంచి రావాలి, తల్లిని తీసుకొని వెళ్ళాలి. చాలా ఓడాలి, వంగిపోయి మొత్తం కట్టెపట్టుకొని నడుస్తాను. ఈ అబ్బాయి రిక్వెస్ట్ ఏంటి అంటే తన మంచిర్యాల నుంచి నాకు ఇదే ఎర్రగడ్డ హాస్పిటల్కి వేసినా పర్లేదు, నా చెల్లెని తీసుకొచ్చి నేను అట్లా పెట్టుకొని నా డ్యూటీని నేను చేసుకుంటాను. మెంటల్లీ వీళ్ళు కూడా డిప్రెస్డ్ ఉంటారు. మీరు చూస్తుంటే మాటలలో అర్థమవుతుంది. పాపం ఇక వాళ్ళు ఎంత సఫర్ అయిందో కూడా తెలుస్తూ ఉంది. అది ఏమన్నా కొంచెం అసలు మీరు ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అతన్ని ఇక్కడ మనకి ఖైరతాబాద్ ఉంది కదా ఎర్రగడ్డ హాస్పిటల్, అది నేను లెటర్ పంపిస్తాను. తప్పకుండా మేడం, ప్లీజ్. గద్వాల పట్టణంలో మంగళవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తా ఎంపీడీఓ కార్యాలయంలో నాబార్డ్ వారి సౌజన్యంతో డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో అవేర్నెస్ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ గ్రామాలలో రైతులకు పంట రుణాలను 1 సంవత్సరం కాల పరిమితితో మంజూరు చేస్తామని, మీ పంట రుణానికి సంవత్సరం కేవలం 7% సాధారణ వడ్డీ మాత్రమే వసూలు చేయబడుతుందని, హార్వెస్టర్ లోన్
గొర్రెల పెంపకం లోన్, బర్రెల పెంపకం లోన్ ఇవ్వడం జరుగుతుందని, కాబట్టి రైతులకు 1 ఎకరాకు 4 లక్షల రూపాయలు ఇవ్వడం లోన్ జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే బ్యాంకులు సంప్రదించాలని డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. మనం రోజు వేస్తుంటాము, మన దినచర్యలో మనం ఇల్లు ఇచ్చిపోతుంటాం, బయటకు ఎక్కడ తిరుగుతుంటాం. ఇప్పుడు మార్నింగ్ వేసిపోతున్న వ్యక్తి ఇంటికి సాయంత్రం చేరుతుందో తెలియదు, అంతే కదా. మనకు ఏమైతుందో తెలియదు. సడన్గా ఇప్పుడు ఉన్నాము, సడన్గా గంట తర్వాత ఏమైతుందో కూడా తెలియదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాలు తీసుకోవడం రావడం జరిగింది. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా జ్యోతి యోజన. 2 మీకు తెలిసే ఉంటాయి. 20 రూపాయలు ఒక స్కీము, 436 రూపాయలు ఒక స్కీము. 20 రూపాయలు ఏమో యాక్సిడెంట్లో దానిపోతేనేమో నామినీ అంటే మన భార్య కానీ మన పిల్లలు కానీ నామినీ పెట్టుకుంటే వాళ్ళకు మన తదనంతరం మన యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అది యాక్సిడెంట్లో 20 రూపాయలు. 400 రూపాయలు ఏమో మన నార్మల్ డెత్ ఏ విధంగా చనిపోయినా మన నామినీకి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేస్తూ ఈ 2 స్కీములు ఏదో ఒక స్కీమ్ అదన్నా తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. 20 రూపాయలు తీసుకోవచ్చు, 430 రూపాయలు తీసుకోవచ్చు. తీసుకుంటే మన తదనంతరం మన యాక్సిడెంట్లో కానీ నార్మల్ డెత్ చనిపోతే 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అది బ్యాంకులో మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే. ఇన్సూరెన్స్ ఒకటే కదా, అకౌంట్ ఉండాలి. ముందు అకౌంట్ ఉంటేనే మనం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ తీసుకొని ఈ విధంగా లబ్ధి చెందుతుంది. అంటే మనం సరిపోదామా, మన మధ్య మనం చెప్పలేము. ఏమన్నా మన 20 రూపాయలు, ఎందుకంటే 2 ఛార్జ్ అవుతే 20 రూపాయలు ఖర్చు కాదు. కాబట్టి ఇది మా బ్యాంక్లో ఉంది. ఏ బ్యాంక్ అయినా, ఆర్బీఐ కింద రిజిస్టర్డ్ అయినా ఏ బ్యాంక్ అయినా ఈ పాలసీస్ 2 ఉన్నాయి. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ షకీల్ సమక్షంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అర్షద్ హుసేన్, కౌటాల మండల బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ భాస్కర్, విశ్వనాథ్, మాజీ సర్పంచ్ అన్సర్ హుసేన్, పలువురు బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరిని సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కొరకు సైనికులుగా పనిచేయాలని, రానున్న లోక్సభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోవాలని కోరారు. साइड में अंदर తీసుకోండి తీసుకో मैडम इस तरफ थोड़ा साइड थोड़ा पीछे 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 इनके थोड़ा पीछे आ जा जालस वाले अना इनका ఇది మెయిన్ మన అన్న వెనకరా వెనక తమ్ముడు మెయిన్ ఇది, అది కాదు ముఖ్యం, ఇది మెయిన్. సంగారెడ్డి జిల్లా కంక్టి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం తనిఖీ నిర్వహించి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సంతోష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్, వివిధ ఉప కేంద్రాలలో విధులు నిర్వహించే డాక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినచో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ నిర్వహించారు. పలు రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని దిశానిర్దేశం చేశారు. మెడికల్ ఆఫీసర్ సూచనల మేరకు విధి నిర్వహణ చేపట్టాలని కింది స్థాయి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి నాగమణి, సిహెచ్ఓ గాలన్న, ఫార్మాసిస్ట్ లక్ష్మణ్, ఎంఎల్పి గణేష్, హెల్త్ అసిస్టెంట్ సమీర్, నర్సులు, ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాబుకి 7 నెలలు అంటే మాకు ఇప్పుడు దాకా పైసలు రాలేదు. ఇప్పుడు నేను ఎవరికి అడగాలి, ఎవరికి నమ్మాలి? అసలు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలా వద్దా? నేను కాన్పు చేయించుకోవాలా వద్దా? ఇప్పుడు మీరు అడుగుతున్నారా? పైసలు అడుగుతున్నారా? అడుగుతున్నారా లేదా చెప్పండి.
ఎంసీహెచ్కి ఇట్లా అడుగుతుండ్రా పైసలు? నన్ను అడిగింది. అడిగే సంతోషం మీరు ప్రాసెస్ వస్తాయి అనుకున్నాము. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా అది క్లోజ్ చేసేసి బడ్జెట్ లేదండి, మళ్ళీ ఇస్తాము అంటున్నారు కానీ అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంటే అకౌంట్లో ఉంటుంది కదా సార్. వాళ్ళు ఏం చేస్తారు సార్, వాళ్ళు ఏం చేస్తారంటే బడ్జెట్ మీరు వాడలే కదా ఈ సంవత్సరం మొత్తం మీరు బడ్జెట్ వాడలేదు. ఎందుకు వాడలేదు అది మన మెడికల్ ఆఫీసర్కి అడగాలి. ఓకేనా? బడ్జెట్ మీరు వాడలేక ఇప్పుడు ఏమంటున్నా అంటే రిటర్న్ పంపించండి. మాకు ఎందుకు వాడాలి సార్? వీళ్ళు 3 సార్లు ఇచ్చారు. గాడ సార్ అడుగుంటే ఉన్నాడు కదా మేడం మన వచ్చింది పాపం. గాడ సార్ 3 సార్లు రాసి ఎందుకు రావు? టైడ్ అండ్ టైడ్ ఫండ్స్ ఈ వాడకపోవడానికి నిలువ బడ్జెట్ ఉండాలి కదా సార్. వాడకపోవడానికి బడ్జెట్ ఉందని దాని గురించి కారణం మెడికల్ ఆఫీసర్స్ ప్రొసీడింగ్ లేకుండా వాళ్ళు మనీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి రాదు. తెలంగాణ మోడల్ స్కూల్ గన్ముక్ల వీణవంకలో 2024-25 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 2వ తేదీ వరకు పొడిగించబడింది. 6వ తరగతితో పాటు 7 నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ telangana.ams.cgg.government.in. స్థానిక మీ సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చును. పరీక్ష ఫీజు వివరాలు: ఓసీ విద్యార్థులకు ₹200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ₹125, 6వ తరగతి విద్యార్థులకు పరీక్ష 7/4/2024 రోజున ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, 7 నుండి 10వ తరగతి విద్యార్థులకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహించబడును. మిగిలిన వివరాలు సంబంధిత వెబ్సైట్లో చూడగలరు అని మోడల్ స్కూల్ ఫన్నుకుల ప్రిన్సిపాల్ తెలిపారు. అందరికీ నమస్కారం. తెలంగాణ మోడల్ స్కూల్ గన్ముక్లలో ప్రస్తుతం 6వ తరగతికి సంబంధించినటువంటి ప్రవేశాలకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం చివరి తేదీ ముగింపు జరగడం జరిగింది. కానీ తల్లిదండ్రులు మరియు విద్యార్థుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు మార్చి 2వ తేదీ శనివారం వరకు పొడిగించబడింది. అంటే ఇంకొక 5 రోజులు మాత్రమే ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అర్హులు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి telangana.ms.cgg.govin అనేటువంటి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక మీ సేవా కేంద్రంలో కానీ ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అటువంటి సౌకర్యం లేని వారు పాఠశాల పనివేళల్లో పాఠశాలకు వచ్చినా కూడా మీకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరుగుతుంది. మిగిలిన వివరాలకు మీరు వెబ్సైట్లో సందర్శించండి లేదా పాఠశాలకు ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీలు ఉన్నటువంటి వాటికి కూడా ఇదే పద్ధతిలో దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కలదు. మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా మీ వెంట కంపల్సరీ ఆధార్ కార్డు, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి వివరాలు కనుక తీసుకెళ్తే దరఖాస్తు చేయడం సులువుగా ఉంటుంది. పాఠశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవడం మీకు అన్నిటికన్నా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. అందరూ గుర్తుంచుకోండి, మార్చి 2 శనివారం చివరి తేదీ. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దరఖాస్తు తేదీని పొడిగించడం జరగదు కాబట్టి 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు మంచి నాణ్యమైన విద్యను అందించేటువంటి మోడల్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఈజిస్ ద్వారా మంజూరైన నిధులను దామర చెరువు, దామ చెరువు తండా క్రాట్రియాల గ్రామ ప్రజలను గ్రామ పరిధిలోని లాస్యా తాండా పలు తండాలలో కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. ఈ కార్యక్రమంలో సుప్రభాత్రావు, రామాయంపేట కౌన్సిలర్ దేమే యాదగిరి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. చెప్పు సరే
కామెపల్లిలో బోడేపూడి ఫౌండేషన్ నిర్వాహకులు రాజా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్ విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసారెడ్డి, క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలను అభినందించారు. అలాగే ఎల్హెచ్పిఎస్ నాయకురాలు సుశీల గారికి, అలాగే మన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే ఎంపీటీసీ లక్ష్మీ గారికి, అలాగే ఎంపీటీ సునీత్ గారికి, గబ్రు గారికి, ఇంకా ఎవరన్నా ఎంపీటీసీ ఉంటే వారందరికీ, సర్పంచులకి, మాజీ సర్పంచులకి అందరికీ, మా కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఏ కార్యక్రమం అయినా నిర్వహించాలి అంటే ఎంతో శ్రమ, ఎంతో ఆర్థిక వ్యయ ప్రాసాలతో కూడింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మా సోదరుడు యూత్ నాయకుడు బోడేపూడి ట్రస్ట్ అధినేత బోడేపూడి రాజాని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే బోడేపూడి రాజా గత 8 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ నేచురల్ స్టార్ నాని ఇటీవలే తన పుట్టినరోజును చాలా స్పెషల్ గా కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. నాని వారసుడు అర్జున్ మాట్లాడుతూ, నాకు ఇష్టమైన మా నాన్నకు మ్యాజిక్ అంటే ఇష్టం, అందుకనే ఈ బర్త్డేకి బహుమతిగా ఒక మ్యాజిక్ చేసి ఇస్తాను అంటూ పియానోపై మ్యాజిక్ ప్లే చేశాడు. పక్కనే కూర్చున్న నాని తనయుణ్ణి చూస్తూ ఎంతో మురిసిపోయాడు. ఈ వీడియోను అంజలి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులు ఫిదా అయ్యారు. Because he loves music, I thought to give him a gift of music. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 సమయంలో సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 72,818 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప లాభంతో 22,131 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.89 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, విప్రో, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బెంగళూరు వీధుల్లో సామాన్యురాలిగా బ్రిటన్ ప్రధాని భార్య పిల్లలు. రాఘవేంద్ర మఠం వద్ద బుక్స్ కొనుగోలు చేసిన అక్షతామూర్తి. బీహార్లోని పూర్ణియాలో మంగళవారం ప్రమాదానికి గురైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కాన్వాయ్. హోంగార్డ్ హలీం ఆలం అనే ఎస్కాట్ వాహనం డ్రైవర్ మృతి. అవసరమైతే చచ్చిపోతాను కానీ తణుకులో టీడీపీని మాత్రం నెగ్గనివ్వను. బహిరంగంగా సవాలు చేసిన జనసేన నేత విడివాడ రామచంద్రరావు. సిద్దిపేట జిల్లా కుక్కునూర్పల్లి వద్ద రాజీవ్ హైవేపై ప్రమాదం. వేగంగా వెళుతూ అదుపు తప్పిన కారు. గద్వాల అంబేద్కర్ చౌరస్తా ఎంపీటీఓ కార్యాలయంలో డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో అవేర్నెస్ కార్యక్రమం. హాజరైన డీసీసీ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయుడు.
ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 9 పాయింట్ల స్వల్ప లాభంతో 22,131 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఎదురోస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నారు S8 న్యూస్.